21. ప్రెషర్ ఇన్ లిక్విడ్స్ లిక్విడ్స్లో ఉన్న లిక్విడ్స్లో ప్రెషర్ ఏమవుతుంది? సో మనకు వాటర్ని కనుక తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ వాటర్ దీని మీద అప్లై చేసే దీని మీద అప్లై చేసే ఫోర్స్ అనేది ఇంత ఫోర్స్ అనేది ఉంది F1 అనుకోండి. ఏరియా సేమ్ F1 అనుకోండి. ఇప్పుడు నింపినారు అనుకోండి. నింపితే ఏమవుతుంది? ఇంకా ఏమవుతుంది? ఈ మొత్తం వాటర్ అంతా దీని మీద ఫోర్స్ని అప్లై చేస్తుంది కాబట్టి ఇప్పుడు F2 ఈజ్ గ్రేటర్ దెన్ F1 అవుతుంది. F2 ఈజ్ గ్రేటర్ దెన్ F1 అవుతుంది. F2 ఈజ్ గ్రేటర్ దెన్ F1 అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? దీని యొక్క లోతు పెరుగుతూ ఉన్న కొలది ఎక్కువ లోతు కనుక ఉన్నట్టయితే, ఎక్కువ లోతు వాటర్ కనుక ఉన్నట్టయితే అక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఫోర్స్ ఎక్కువగా ఉంది. ఏరియా మాత్రం సేమే, ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. P ఈజ్ ఈక్వల్ టు F/A. ఏ అనేది కాన్స్టెంట్గా ఉన్నది కాబట్టి ఎప్పుడైతే F ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా P కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. సో ప్రెషర్ అనేది ఏమవుతుంది? మనకు ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజెస్ విత్ డెప్త్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 22 క్వశ్చన్. ద అప్వర్డ్ ఫోర్స్ ఎక్సర్టెడ్ బై లిక్విడ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్. అప్వర్డ్ ఫోర్స్ని ఏమంటారు? అప్వర్డ్ ఫోర్స్ని ఏమనడం జరుగుతుంది? సో లిక్విడ్ ఉన్నట్టయితే ఈ లిక్విడ్ పైన ఏదైనా ఒక వస్తువు ఉంటే ఈ వస్తువుని పై వైపుకు నెట్టడం కోసం, అంటే పైకి పనిచేసే ఈ లిక్విడ్ దీన్ని పైకి నెట్టడానికి ఉపయోగపడుతుంది ఒక ఫోర్సు. ఆ ఫోర్స్ని ఏమంటారంటే బయాంట్ ఫోర్స్ అంటారు. ఏమంటారు? బయాంట్ ఫోర్స్ అనడం జరుగుతుంది. ద్రవం లోపల, లిక్విడ్ లోపల ఏదైనా ఒక వస్తువు కనుక మునిగి ఉంటే, వస్తువు కనుక మునిగి ఉంటే ఈ వాటర్ లేదా ఈ ద్రవము దీనికి పై దిశలో ప్రయోగించే బలాన్ని బయాంట్ ఫోర్స్ లేదా అప్ థ్రస్ట్ అంటారు. దీన్ని బయాంట్ ఫోర్స్ అంటారు లేదా అప్ థ్రస్ట్ అని అనడం జరుగుతుంది. అప్ థ్రస్ట్ అని కూడా అంటారు. బయాంట్ ఫోర్స్ లేదా అప్ థ్రస్ట్ అంటారు. తెలుగులో ఉత్ప్లవన బలము. సో కాబట్టి బయాంట్ ఫోర్స్ లేదా అప్ థ్రస్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 23, క్వశ్చన్ నెంబర్ 23. డ్యామ్స్ ఆర్ మేడ్ థిక్కర్ ఎట్ బాటమ్ బికాస్. డ్యామ్స్ ఏవైతే ఉంటాయో, వాటర్ నాపే డ్యామ్స్ ఉంటాయి కదా, ఆ డ్యామ్స్ను ఈ లోపలి వైపు అంటే కింద భూమి లోపల నుంచి కట్టుకొని వస్తారు కదా, అక్కడ ఎక్కువ ఏరియా లోపల, ఎక్కువ ప్లేస్ లోపల ఉంచడం జరుగుతుంది. అంటే ఎక్కువ థిక్గా ఉంటుంది బాటమ్. ఎందుకు అని అంటే, సో ఈ వాటర్ అనేది వాటర్ అనేది ఎక్కువ లోతుకు వెళ్ళిన కొలది, ఇక్కడ ఈ వాటర్ని మొత్తం ఆపుతున్నాం కదా, ఇక్కడ డెప్త్ కనుక పెరుగుతూ ఉన్నట్టయితే దీని మీద అప్లై చేసే ప్రెషర్ పెరుగుతుంది. సో కాబట్టి డెప్త్ పెరుగుతున్నప్పుడు దీని మీద అప్లై చేసే ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి అది కింది వైపు ఎక్కువ వెడల్పుతో ఉండడం జరుగుతుంది. డ్యామ్స్ ఎప్పుడు కింది వైపు ఎక్కువ వెడల్పుతో ఉండడానికి గల రీజన్ ఏంటి? మనకు ఈ యొక్క ఎక్కువ లోతు వాటర్ ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ ప్రెషర్ని అప్లై చేయడం జరుగుతుంది. డ్యామ్ మీద ఎక్కువ ప్రెషర్ని అప్లై చేస్తుంది కాబట్టి మనము ఎక్కువ థిక్గా ఉంటుంది, లోపలికి వెళ్ళినా కూడా థిక్గా ఉంటుంది. వాటర్ ప్రెషర్ ఇంక్రీజెస్ విత్ డెప్త్. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి. ఏ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ డిస్ప్లేసెస్ వాటర్ ఈక్వల్ టు. ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? నీటిలో తేలియాడే వస్తువు ఏదైతే ఉంటుందో ఆ తేలియాడే వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అనుకోండి. ఈ వాటర్ లోపల ఒక పడవ ఈ విధంగా ఉంది అనుకోండి, తేలుతుంది అనుకోండి. ఇది తేలుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న వాటర్ అనేది పడవ వల్ల డిస్ప్లేస్ అయింది. అప్పుడు ఇది తేలాలి అని అంటే ఈ డిస్ప్లేస్ చేసే వాటర్ యొక్క బరువు ఎంతైతే ఉంటుందో ఈ పడవ బరువుకి ఈక్వల్గా ఉండాలి. వాటర్ యొక్క బరువు పడవ బరువుకి ఈక్వల్గా ఉన్నప్పుడు అప్పుడు పడవ తేలుతుంది. ఒకవేళ పడవ బరువే వాటర్ కంటే ఎక్కువైంది అనుకోండి, మునుగుతుంది. కాబట్టి వాడి డిస్ప్లేస్ చేసే వాటర్ యొక్క బరువు అనేది పడవ యొక్క బరువు కంటే వాటర్ బరువు ఎక్కువగా ఉండాలి. ఓకేనా? ఏమన్నాడు? ఏ ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్ డిస్ప్లేసెస్ వాటర్ ఈక్వల్ టు ఇట్స్ వెయిట్. మాస్ కాదు, వెయిట్కి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? మనకి ఏమవుతుంది అన్నట్టు, ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ప్రకారము
ఒక వస్తువు కనుక తేలియాడాలి, ఒక వస్తువు కనుక ఫ్లోట్ కావాలి అని అంటే దాని బరువుకు సమానమైన నీటిని తొలగించాలి. దాని బరువుకు సమానమైన నీటిని తొలగించాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. విచ్ లిక్విడ్ ఎక్సర్ట్స్ ద హైయెస్ట్ ప్రెషర్ ఎట్ ద సేమ్ డెప్త్? సో సేమ్ డెప్త్ వద్ద అంటే లోతు సేమ్ ఒకే రకంగా ఉన్నది. లోతు ఒకే రకంగా కనుక ఉన్నట్టయితే ఏ లిక్విడ్ ఎక్కువ ప్రెషర్ని కలగజేస్తుంది? ఇక్కడ 4 లిక్విడ్స్ ఇచ్చినాడు. 4 లిక్విడ్స్ ఇచ్చేసి ఏది ఎక్కువ ప్రెషర్ని కలగజేస్తుంది అని అడిగినాడు. మనకేం తెలుసు? P ఈజ్ ఈక్వల్ HDG. ఇప్పుడు G సేమ్, హెచ్ కూడా ఏంటిది? హైట్ సేమ్ అన్నాడు. విచ్ లిక్విడ్ ఎక్సర్ట్స్ ద హైయెస్ట్ ప్రెషర్ ఎట్ ద సేమ్ డెప్త్? హెచ్ కూడా సేమే. కాబట్టి డెన్సిటీ P ఈజ్ ప్రపోర్షనల్ టు డెన్సిటీ. దేని యొక్క డెన్సిటీ అయితే ఎక్కువగా ఉంటుందో దాని ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇలా డెన్సిటీ ఎక్కువగా ఉన్న లిక్విడ్ ఏది? మెర్క్యూరీకి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. మెర్క్యూరీకి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ఏమవుతుంది? మనకు ప్రెషర్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మెర్క్యూరీ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంది కాబట్టి దాని యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉండడము జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి.